హలో అండి విజ్ఞాన్ గారు. పిల్లల కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు పడే కష్టాలు అంత ఇంత కాదు. బట్ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్‌ను పిల్లలు ఫేస్ చేయాల్సి ఉంటది. కొన్ని తల్లిదండ్రులు ఫేస్ చేయాల్సినవి కూడా ఉంటాయి. మనం ఒకరి మీదే బ్లేమ్ చేసి కూడా మాట్లాడొద్దు. కాకపోతే కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. ఒక 21 ఇయర్స్ కుర్రోడు BMW కారు కొనివ్వలేదని సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆళ్ళు వ్యవసాయం జేస్తారు వచ్చిన వార్త ప్రకారం. ఎలా కొంటారు? అసలు మన పరిస్థితి ఏంటో తెలిసి కదా మన కోరికలు కూడా ఉండాలి. ఏమంటారు మీరు? విషయం ఏంటంటే ఇది జరిగింది సిద్దిపేట్ మన గజ్వేల్ దగ్గర. ఓకే. జగదేవ్పూర్ అనే ఏరియాలో చాట్లపల్లి చిన్న గ్రామం. బొమ్మ కనకయ్య కనకమ్మ వీళ్ళకి 2 పిల్లలు. పెద్ద అబ్బాయి పెళ్ళైపోయింది, తను సెటిల్ అయ్యి తన పని ఏదో తను చూసుకుంటున్నాడు. రెండో అబ్బాయి 21 ఇయర్స్ జానీ పిల్లోడి పేరు. 10th అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉన్నాడు. ఖాళీగా ఉండి ఉండి ఏం చేయడం, డ్రైవింగ్ నేర్చుకొని పార్ట్ టైం డ్రైవర్గా పని చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక తనకేంటి ఏదన్నా ఒక క్యాబో గీబో ఇస్తే నేను సెటిల్ అవుతా, లేకపోతే ఏదో రకంగా నా పని ఏదో నేను చేసుకుంటా అని ఒక కోరిక కలిగింది. ఫ్రెండ్స్ ఉచిత సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏగా షిఫ్ట్ డిజైర్ ఇవన్నీ వేస్ట్ రా, క్యాబ్లు, రిచ్ కార్ ఏదైనా పెట్టామనుకో, ఏదైనా హోటల్లో పెడితే అది మనకు రిచ్ క్యాబ్ లాగా ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి, కావాలని బుక్ చేసుకుంటారు, పెళ్ళిళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు, 2-3 రకాలుగా పనిచేస్తుంది. పెళ్ళిళ్ళలో కూడా వధువరులను తిప్పడానికి అద్దె కార్లు తీసుకుంటారు, 5,000 10,000 బట్టి కార్ని బట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, అన్నిటికీ పనికి వస్తుంది. నీకు కూడా తిరగడానికి లగ్జరీగా ఉంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎట్లా కొంటున్నావు కదా, క్యాబ్‌లా వాడడానికి BMW కారు కావాలి. నువ్వు ఎలాగూ కొంటున్నావు కదా, అదేదో మంచిదే కొను. ఇవన్నీ ఎందుకు? అదే. ఇప్పుడు బైక్ విషయంలోకి నువ్వు బైక్ కొనాలని ఇంట్లో అడిగితే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఏ స్ప్లెండరో పల్సరో కొనివ్వాలి అనుకుంటారు, కొంచెం పర్లేదని. చాలామంది పేరెంట్స్ ఆళ్ళ పిల్లలు యాక్టివా మీద తిరిగితే బెటర్ అనుకుంటారు. కానీ వీడికి మాత్రం అది కావాలి. ఎందుకంటే అది కొంచెం సేఫ్‌గా వెళ్ళొచ్చు, కుదురుగా వెళ్ళొచ్చు. నువ్వు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళినా అది నేను ఎక్కడో చోట కంట్రోల్ చేస్తా ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ సేల్ అయ్యేది యాక్టివే. అవును. సేఫ్గా అంటే ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ నడపొచ్చు. నీకు ఇట్టిట్టిట్ట తిప్పే గేర్లు అదొక్కటి కొన్నావు అనుకో, అక్క వెళ్ళొచ్చు, చెల్లి వెళ్ళొచ్చు, అన్న వెళ్ళొచ్చు, తమ్ముడు వెళ్ళొచ్చు, నాన్న వెళ్ళొచ్చు, అమ్మ కూడా వెళ్ళొచ్చు. కూడా 4 సామాన్లు కూడా పట్టుకెళ్ళొచ్చు. ఒక ఒక బండి ఉంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది. కానీ మన ఇంట్లో ఉన్న కుర్రోళ్ళకి అవి నచ్చవు. ముసలోడు బండి అంటారు దాన్ని. నాకు చిచ్చి యాక్ అదేమన్నా అవసరమే లేదు, నువ్వు వాడు కావాలంటే. మాకు అది కాదు, ఇట్లా జీ అని ఆ బండి కావాలి. కానీ ఇక్కడ కార్ BMW కారే కావాలి. ఎందుకంటే హోటల్ పెట్టొచ్చు, సినిమా షూటింగ్లో పెట్టొచ్చు, అవును, నువ్వు లగ్జరీ క్యాబ్ అని తిరగొచ్చు. ఎవరికన్నా చెప్పకుండా నీ కారు ఉందా అంటే నాది BMW కార్ అంటే నీ రేంజ్ మారిపోతుంది. ఇట్లాంటి కోరిక కలిగిన కుర్రోడు 21 ఏళ్ళ పిల్లోడు. నీకు మొబైల్ కావాలన్నా సరే 20 ఏళ్ళ మొబైల్ కొనిస్తా అంటే నువ్వు ఒప్పుకోవు, ఐఫోనే కావాలి. ఐఫోన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్దే కావాలి. అదొకటి కొనిస్తా అంటే కుదరదు, దాంతోపాటు ఐప్యాడ్, దాంతోపాటు ఐఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఉంటే నాకు ఆ మజా వస్తుంది. అంతే కదా మరి. లేకపోతే వద్దు. నిజం. ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాం అనుకో, మన ఎయిర్‌పోడ్స్ కొనుక్కోవాలి. నార్మల్లీ అంటే పని చేస్తారో లేదో కూడా నాకు ఐడియా లేదు కానీ వాడలేము. నెక్స్ట్ అంటే అన్నీ అండ్ అది అవి ఇవి అన్ని దాని యాక్సెసరీస్ ఉంటాయి, అదొక దాంట్లో ఏది ముట్టినా 50,000 60,000 ఉంటుంది. అవును. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న కోరికలు ఉన్న పిల్లలని ఈ తల్లిదండ్రులు వేగలేరు. బాగా డబ్బున్న వాళ్ళ పరిస్థితి, వీడికి ఏదైనా కొనిస్తే చెడిపోతాడేమో అని వాళ్ళు ఏం కొనిరు బేసికలీ. వీళ్ళు కూడా అడిగి అడిగి ఎందుకులే అన్నట్టు కామ్గా ఉంటారు. కొంతమందికి ఆర్థిక స్థితి తెలిసినా కూడా, కాయా కష్టం చేసే నాకు ఏదో ఒకటికి వెళ్ళి కొనివ్వాలని తెలిసినా కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. నువ్వు కారు కొనివ్వన్నావు అంటే, ఇక్కడ వీడు అడిగింది కూడా పాపం కొత్త కార్ ఏం కాదు, వాళ్ళ నాన్న కొత్త షిఫ్ట్ డిజైర్ కొంటా అన్నాడు. సెకండ్ హ్యాండ్లో నాకు BMW వస్తుంది కదా, నాకు అది కావాలని ఇంకో 4-5 లక్షలు ఎక్కువ వేస్తే. కొత్త కారు కూడా కాదు ఇది. అంటే వీళ్ళకి తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు. ఇప్పుడు వీళ్ళేంటి, కొంటే కొత్తదే కొను. కొంతమంది పేరెంట్స్కి ఏముంటుంది, ఆడిడు వాడినే మనకి ఎందుకు. దట్టు కార్ల విషయంలో అందరూ కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు నువ్వు గొలుసు ఉంది, పక్కింటి ఆవిడ గొలుసు హాఫ్ రేట్ కొనేసుకుంటావా, బంగారం 5,000 తక్కువ ఇస్తా, లేపినా పర్లేదు. మనకంటే ఒక టేస్ట్ అనేది ఏడుస్తుంది కదా, వాళ్ళే వీళ్ళే మనకు వద్దు కదా. నీ చెప్పులు వాళ్ళ చెప్పులు సెకండ్ హ్యాండ్ కొనేసుకుంటావా, అది చెప్పులు
బళ్ళు ఇవన్నీ ఏవి కొనరు పెద్దవాళ్ళు. ఎందుకంటే అది ఎక్కడ పెట్టాడో తెలీదు, దాంట్లో ఏం జరిగిందో తెలీదు, సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఈడేమో 21 ఏళ్ళు, వీడికి అన్నీ తెలుసు అని ఫీల్ అవుతారు, కానీ వీడికి ఏమీ తెలియదు అని తల్లిదండ్రులకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో మళ్ళీ రేపు ఏదైనా చిన్న రిపేర్ అయితే తండ్రికి కూడా కనుక్కుంటాడా 10 మందిని? కొడుకు BMW అడుగుతున్నాడు, అరే వద్దు 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 కనకయ్య, దానికి బయట తీయాలంటేనే రోజుకి ఎంత ఖర్చు. చిన్న ఇట్లా పడినా సరే దానికి మళ్ళీ నీకు లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది. అదేదో ఈ షిఫ్ట్ డిజైర్ కొన్నావు అనుకో, కొత్తది కొన్న తృప్తి ఉంటుంది, చిల్లా చిత్తుక డ్యామేజ్లు అయినా సరే వేలల్లో ఉంటుంది కానీ లక్షల్లో అయితే ఉండదు. పైగా మైలేజ్ రావవి. నెక్స్ట్ ఇది షిఫ్ట్ క్యాబ్కి ఎందుకు ఎక్కువ వాడతారంటే మంచి మైలేజ్ ఇస్తుంది. అవి అసలు ఇవ్వవు, నువ్వు లీటర్ పెట్రోల్ పోస్తే కిలోమీటర్ కూడా రాదు అది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ పెద్దోళ్ళు ఆలోచిస్తారు. పిల్లోడికి అవన్నీ నాకు అనవసరం, నాకు ఇదే కావాలి. ఒరే నువ్వు అది క్యాబుల్లో తిప్పలేవు, ఎందుకంటే నువ్వు 10 కిలోమీటర్లు ఇస్తే వాడికి 500 ఇస్తే నీకు 1000 ఖర్చు అవుద్ది. అది లాస్. నిన్ను పోషించడమే ఎక్కువ, ప్లస్ రేపటి నుంచి దాన్ని కూడా పోషించాలి, నువ్వు ఏదో కొనిస్తా అంటున్నావు. అదే ఈ కార్ అనుకో, అది నిన్ను పోషిస్తుంది, నీతో పాటు మమ్మల్ని పోషిస్తుంది. రేపటి రోజు సెకండ్ హ్యాండ్లో సేల్ చేయాలన్నా దానికి వాల్యూ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది. అదే కదా BMW ఎవరు కొంటారు? వీటికి అవి ఉండవు. అందుకని చెప్పేసి లేదు నాకు ఇదే కావాలి, కొనిస్తావా లేదా అని చెప్పి బావి దగ్గర ఇదిగో ఒక పురుగుల మంది తాగుతున్నా చూడు 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 అని అన్నాడు. వాళ్ళు పట్టించాబా అన్నారు, నన్ను పట్టించుకోక చూడు అని తాగేసాడు. ఒరే ఏంట్రా బాబు ఇంత పని చేసావని వీళ్ళు వచ్చారు, గబా ప్రభుత్వ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. దాని తర్వాత RVM హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడు. విను, ఫస్ట్ RVM హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళ స్తోమత వాళ్ళకి తెలుసు కాబట్టి గబగబా ప్రభుత్వ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. అంటే ఏమన్నా అయినా కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేని తల్లిదండ్రులు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ సెట్ అవ్వాల, వాళ్ళ పైపులు అన్ని పెట్టి తీసారులే, బట్ వాడు అప్పటికే ఒళ్ళంతా పాకింది విషయం. కొంచెం అబ్బాయి మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు. మానసికంగా ఏం లేదమ్మా, బాగానే ఉంటారు ఇలాంటి వాళ్ళు. మానసికంగా అంటే అయితే తాగి లేకపోతే సిగరెట్లకు అలవాటు పడే ఏమన్నా మైండ్ చేయడాలే తప్పితే అట్లే ఉండదు. మానసికంగా అయితే ఏమీ లేదు. మానసిక వాళ్ళగా బాధపడే వాళ్ళకి కార్లు కొని రోడ్ల మీదకి పంపరు తల్లిదండ్రులు కదా. అది కూడా నువ్వు ఏడుపడతాడు పోయి ఏది ఎక్కడి నుంచి అన్నా పడినా దేనికన్నా గుద్దినా మరి బాగానే ఉన్నాడు. కారు కొన్నారు పేరెంట్స్ అంటే వీడు బాగానే ఉన్నాడు. కానీ ఇదేంటో ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నామా, ఆ మనిషి లేడు, వీడిని చూసి ఎగ్జాంపుల్కి ఇంకో నలుగురు తయారవ్వకూడదు కదా. మరి నీకు ఫోన్ అవసరం కదా, ఆండ్రాయిడ్ వాడండి తప్పులేదు. ఆండ్రాయిడ్లో నాకు హైయెస్ట్ నాకు ఇట్టి తీసే ఫోన్లే కావాలి, వద్దు ఎందుకు అంటారు పేరెంట్స్, ఎందుకు వద్దంటారు? నువ్వు 4 సార్లు ఇట్టి దాన్ని ఇరగొడతావురా, బాధ్యతగా వాడమంటారు. ఇప్పుడు అట్లా కూడా కాదు, ఇప్పుడు ఫోను 1,50,000 లేనిదే మనం అనుకున్న ఫోన్ రావట్లేదు. 1,50,000 అవును, గోల్డ్ మీద పెట్టుకున్నావు అనుకో, అది నీకు రోజుకి నీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? నెల రోజులైతే ఇది అమ్మకెళ్ళనుకో 50,000 కూడా ఎవడో కొండవు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ బాధ్యత గల పేరెంట్స్ ఆలోచిస్తారు. అవునా కదా? కోరికున్న పిల్లలు వారం రోజుల తర్వాత నువ్వు ఈ ఫోన్ ఎవరికైనా అమ్మితే నీకు 50,000 కూడా ఎవరు, అంతే కదా, 50,000కి ఎవరు. అది ఎందుకు కొన్నప్పుడే దాని వాల్యూమా? కొన్న మనం సోగ్గా తిరుపుకోవడానికే నువ్వు కొన్నావా ఏ ఐఫోన్ అని మన ప్రెస్టేజో లేకపోతే మన ఇదో పెట్టుకోవడానికి తప్పే, ఇది ఎట్లా పోయింది అని అంటే దీనికి వాల్యూనే లేదు. నా చేయి నుంచి ఇంకో చేయికి వెళ్ళడానికి వాల్యూ లేదు. అవును, అలాంటప్పుడు ఎందుకు కొంటారు? కొనుక్కోవచ్చు, నువ్వు సంపాదించుకో. నీకు తెలియాలి ఎందుకు కొన్నావు. నువ్వు సంపాదించి నువ్వు కొనుక్కో, నేను ఎవరు వద్దంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు పిల్లలకి ఆదాయ మార్గాలు వచ్చేవి, వాడి కడుపు నింపేవి, రేపటి రోజు వాడు పెళ్ళైనా సెటిల్ అయ్యేవి. మన పరిస్థితి కూడా ఒకటి అక్కడ ఇట్స్ డిపెండ్స్ ఆన్. బట్ ఇప్పుడు అందరికి 1,00,000 పర్లేదు మనకు కొంచెం తిరుగుతున్నాం కాబట్టి నలుగురిలో చూపించుకోవడానికి అని ఇంకే 1,50,000 పెట్టిన దానిపైన నీకు ఇంకొక అవసరం ఉండకూడదు. అది ఉంది అంటే నువ్వు దాని మీద నీ ప్రయారిటీ ఉండాలి. నీకు బంగ్లా ఉండి నీ వల్ల మెయింటైన్ అవుతుంది అనుకుంటే లగ్జరీ కార్స్కి వెళ్ళాలి. చిన్న కార్స్ ఎందుకు కొనిస్తారు అంటే అది నిన్ను పోషిస్తుంది, రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా ఎవరినైనా తెచ్చినా దాన్ని పోషిస్తుంది. సొంత కారు ఉందండి అని చెప్పుకోవడానికి ఉంటది, ఆదాయ మార్గం ఒకటి ఉంటది, పెట్రోల్ కొట్టించుకొని తిప్పి నువ్వు సంపాదించుకో. దాన్ని మెయింటైన్ చేయడం ఎంత పెద్ద పని, అది అదంతా ఏం అర్థం కాదు. వీళ్ళకి తెలియదు కదా, అది నా BMW కావాలి. తెలియకపోవడం ఏంటి? నువ్వు కొనుక్కునే ముందు ఆలోచించుకోవాలి కదా. 21 ఏళ్ళు అంటే నువ్వు చిన్నపిల్లడు ఏం కాదు. తిడుతున్నానా అని చాలా మంది కనిపించచ్చు కానీ తెలుసుకోవాలి కదా. నాకు చెప్పుకోవడానికి 21 అంటే ఆ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. అవును, ఇది మాత్రం నిజం.
వీడికి నేను ఏదో కొంటున్నానని చెప్పి 10 మందికి చెప్పుకుంటాడా? ఒరే అది కొని ఇది కొని అని సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, చెడదొబ్బే వాళ్ళు వీళ్ళే ఫస్ట్. ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఈడు కూడా ఇంకొకటి ఫ్రెండే, ఈడు కూడా అలాంటోడే, వీడు అలాంటి ఈయన కూడా లెక్కేసుకునేదే. కానీ తప్పు, మనం ఏం అనలేము, కానీ చాలా బాధాకరం. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎంత బాధపడిపోతారు. ఇప్పుడు చేతికి అందిన కొడుకు లేడు, మరి పెద్దోడు వాళ్ళని లేడు. పెంచేస్తాడు పోషించేస్తాడు అని కాదు, కాదు కనీసం కళ్ళ ముందు తిరిగితే బతుకుంటారు చాలు చాలు, కదా. బతుకుంటే చాలు. నువ్వేం చేయకరా బాబు, మేము పోషిద్దాం, కళ్ళ ముందు తిరుగు అంటారు. అంతే. మినిమం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.